లోకంలో ఒక సామెత ఉంది. అది ఏంటంటే, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని అన్నారు. ఇది నిజమా అబద్ధమా అని ఆలోచన చేస్తే నిజమే. తన కోపం తన శత్రువా? శత్రువే. సాధారణంగా మనకు శత్రువులు ఇంట్లోనూ ఉంటారు, బయట ఉంటారు. కానీ ఏ శత్రువుల ప్రమాదం చెప్పమంటారా? బయట ఉన్న శత్రువులు మనకు ప్రమాదం అంతగా ఉండదు, కానీ ఇంట్లో ఉన్న శత్రువులు అంటే మన గురించి చెడ్డగా మాట్లాడేది ఎవరండి? మన గురించి చెడ్డ ప్రసారం చేసేది ఎవరండి? ఇంట్లో వాళ్ళే. మన మీద తిరుగుబాటు చేసేది ఎవరండి? మళ్ళీ కొట్టడానికి వచ్చేది ఎవరండి? తిట్టడానికి వచ్చేది వాళ్ళే. కాబట్టి శత్రువులు ఉంటారు. శత్రువులు మంచోళ్ళకు ఉంటారా, చెడ్డోళ్ళకు ఉంటారు అనుకుంటున్నారా? చెడ్డోళ్ళకి శత్రువులు ఉంటారు, మంచోళ్ళు కూడా. ఈ మంచికి ఎట్టినోళ్ళు ఉండరండి? సజ్జన ద్వేషులు అంటారు వాళ్ళని. సజ్జన ద్వేషులు అంటే మంచిని ద్వేషిస్తారు, మంచోళ్ళని ద్వేషిస్తారు, మంచిని కూడా ద్వేషిస్తారు. ఓ మంచి పని చేస్తుంటే వాళ్ళ కోపం వస్తుందండి. మంచి పని చేస్తుంటే కోపం రావచ్చా? మంచిని కూడా ద్వేషిస్తారు ఈ సమాజం. మంచోళ్ళని ద్వేషించరా? మంచోళ్ళని ద్వేషిస్తారు. కాబట్టి మనకి ఎవరో శత్రువులు కాదండి. నీ శత్రువు ఎవరమ్మా అంటే ఒక కోడలు అడిగితే వెంటనే చెప్తుంది మా అత్తగారేనండి అని. లేకపోతే నా భర్తే నా శత్రువు అండి అని భార్య అంటుంది. నా భార్య నా శత్రువు అని భర్త అంటాడు. నా పిల్లలే నాకు శత్రువులు అంటుంటారు ఒక్కోసారి. నా తల్లి నా తండ్రి నాకు శత్రువులని పిల్లలు అంటుంటారు ఒక్కోసారి. మా తోడుకాళ్ళు నాకు శత్రువు అండి అని చెప్తుంటారు. మా అన్నయ్య నాకు శత్రువు అని చెప్తుంటారు. మా అక్క నాకు శత్రువు అని చెప్తుంటారు. అందరు బట్టి ఇక్కడ సమాచారం ఏంటంటే, ఆ శత్రువులందరూ పక్కన పెట్టేస్తే నీ శత్రువు ఎవరో తెలుసు నీకు తెలియకుండా నీలోనే ఉన్నాడు. ఆ శత్రువు ఎవరో తెలుసా అండి? నీ కోపమే నీ శత్రువు, నీ శాంతమే నీకు రక్ష. నీ శాంతం నేను రక్షిస్తుంది, నీ కోపమే నీకు కీడు. శత్రువు ఎప్పుడైనా మేలు చేస్తాడా, కీడు చేస్తాడా? శత్రువు ఎందుకు మనకి మేలు చేస్తాడండి? శత్రువు ఎప్పుడు కూడా ఏం చేయడానికి చూస్తాడు? మనకి ఏదో కీడు చేయడానికి, నష్టం కలిగించడానికి, మళ్ళీ బాధ పెట్టడానికి చూస్తుంటాడు. అంటే ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ఉదయకాల సమయంలో కోపం అనేది మనము కంట్రోల్ చేసుకోవాలి. నిగ్రహ శక్తి అంటారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు, సెల్ఫ్ కంట్రోల్. నిగ్రహ శక్తి కావాలి కోపం మీద. కోపం ఎవరిలో ఉంటుంది? అందరిలోనూ ఉంటుంది. ఎందుకు ఉంటుంది కోపం అంటే, ఉప్పు కారం తినే ప్రతి ఒక్కరిలో కోపం అనేది ఉంటుంది. మన శరీరంలో అది కూడా ఒక భాగమే కోపం అనేది. కోపం లేని వాళ్ళు ఎవరు ఉండరండి. అయితే కొద్దిమందికి కోపం కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది, కట్టలు దనుకుంటూ వచ్చేస్తుంటుంది. కొద్దిమందికి ఎక్కడ ఉంటుందండి? ముక్కు మీద ఉంటుంది కోపం. అయితే ఈ కోపం అనేది రెండు రకాలుగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒకటి మంచి కోపం, రెండోది చెడ్డ కోపం. మంచి కోపం అనేది ఏంటంటే, ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తుంటే బిడ్డలు తల్లిదండ్రులు కోపాడొద్దా? అది మంచి కోపం కాదా? వాడు తిట్టినా కొట్టినా ఆ కోపంలో అర్థం ఉంది, అది మంచి కోపం. అలాగని చెప్పేసి చేతులు ఏదుంటే తెచ్చిపెట్టి కొట్టిస్తే అది మంచి కోపం మాత్రం అలాగా కాదండి. ఇస్త్రీ చేస్తున్నాడు వాళ్ళ నాన్న, కుర్రోడు కొంచెం మరి మాట వింటలేదని చెప్పేసి అక్కడే ఉన్నాడు, చెప్పింది చెప్పినట్లు వింటలేదు. అలాగని చెప్పేసి ఇస్త్రీ చేస్తాను ఇస్త్రీ పెట్టి తీసుకొచ్చి చీప్ మీద పెట్టేయచ్చండి. కాబట్టి ఆలోచించాలి. స్కూల్లో ఉపాధ్యాయులు కోపపడతారు పిల్లల మీద. ఎలా హోంవర్క్ చేయలేదని చెప్పేసి కొడతారు, బుద్ధి లేదురా అంటారు. అది మంచి కోపమా చెడ్డ కోపమా? అర్థమైందండి? మంచి చెడు నేను ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఈ లోపల నుంచి వెళ్ళేది కూడా ఏదో వస్తుంది చెప్పండి, ఏది వెళ్తుంది చెప్పండి? లోపల నుంచి వెళ్ళేది మంచిదే వెళ్తుంది, బయటను పోయేది అది చూసారా? అది మంచిది కాదు కాబట్టి బయటకు వదులుతున్నాం, మనం బయటకు విడిచిపెడుతున్నాం కదా. మంచి చెడుని నేను ఉన్నాయి లేదా? అది నీకు అర్థమైతే కోపంలో కూడా మంచి కోపం ఉంది,
చెడ్డ కోపం ఉంది. అందును బట్టి ఈ కోపాన్ని మనం ఏం చేయాలంటే కంట్రోల్ చేసుకోవాలండి. బాగా కోపం వస్తే చాలామంది ఏం చెప్తారంటే 100 అంకెలు లెక్క పెట్టమంటారండి. అలా కోపం వచ్చేదో మాట్లాడుతున్నారు మన గురించి, కోపంతో మాట్లాడుతున్నారు. మీరు 100 అంకెలు లెక్కెట్ట, 100 అంకెల మీద మనసు పెట్టి మీరు ఆ అంకెలు లెక్కెట్టండి. ఈ 100 అంకెలు జాగ్రత్తగా మీరు లెక్క పెట్టే సమయానికి నీ కోపం తగ్గుతుంది. నేను తిట్టినోడు అనుకుంటాడు, ఏంటి ఇన్ని మాట్లాడినా సరే మాట్లాడలేదు. అర్థమైందండి? కొంతమంది అలా అరుస్తూ ఉంటారు. ఇప్పుడు కొండ దగ్గరికి వెళ్ళి కుక్క అరుస్తుందంట. ఎంత అరిస్తే మాత్రం ఉపయోగం ఏమిటో చెప్పండి. కొండ ఏమైనా మాట్లాడుతుందా? నువ్వు కొండలాగా ఉండాలా, ఎంత అరిసినా సరే, ఎంత కేకలేసినా సరే. అందును బట్టి ఈ కోపాన్ని మనం ఏం చేయాలంటే అండి కంట్రోల్ చేసుకోవాలండి. ఏమాత్రం కంట్రోల్ తప్పామనుకోండి కొన్నిసార్లు నోరు జారుతాం కోపంలో, కొన్నిసార్లు చేయి చేసుకుంటాం. అర్థమవుతుందండి? చాలామంది ఈ నేరస్తుల గురించి దగ్గరికి వెళ్ళి జైలుకి వెళ్ళి ఇంత ఘోరమైన పని ఎందుకు చేసావయ్యా, ఎందుకు అలా చంపేసావయ్యా అని అంటే అతను ఏమంటాడు చెప్పమంటారా? కాసేపు నేను ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను అంటాడు. కావాలంటే మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి, అడగండి. ఆ కాసేపు నేను కోపాన్ని కంట్రోల్ చేసుకుంటుంటే ఇంత పని నేను చేసేవాడిని కాదు. కాబట్టి కోపం అందరిలో ఉంటుంది. కాబట్టి అర్థమైందండి? దాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? కంట్రోల్ చేసుకోవాలా. ఓ రోజు ఓ కొత్త కారు చాలా బాగా చూసుకుంటాడు ఆ వ్యక్తి. ప్రతిరోజు దాన్ని కడుగుతాడు, తుడుస్తాడు, శుభ్రంగా చేసుకుంటాడు. చాలా గీత కానీ మచ్చ కానీ ఏం పడదా కారు మీద. ఒకరోజు ఆ పిల్లోడు వాళ్ళ అబ్బాయి పెన్సిల్తో ఏదో రాశాడు. రాయిగానే చూసి వాళ్ళ నాన్న ఒక్క దెబ్బ కొట్టగానే చాలా ఆ చేతిలో రాడ్ ఏదో ఉంటే రాడ్ ఇచ్చి కొట్టగానే ఒక దెబ్బకి ఏమైపోయాడండి? చనిపోయాడు. చనిపోయిన తర్వాత అది ఏమిటి రాశాడని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా చూస్తే అందు మీద ఏమి రాశాడో తెలుసండి? ఐ లవ్ యూ డాడీ అని రాశాడు. నువ్వంటే నాకు చాలా ప్రేమ అని రాశాడండి. అంతే రాశాడు ఆ కుర్రాడు. ఇప్పుడు కారు పోతే మళ్ళీ కారు కొనుక్కోవచ్చు, పిల్లవాడు పోతే మళ్ళీ పిల్లవాడు వస్తాడా? ఒక్కోసారి చాలా తొందరపడతా ఉండి ఒక్కోసారి మనము బాగా కోపం ఎక్కువైపోతే ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అక్కడ పైన అధికారి ఎవరైతే ఉన్నారో బాస్ అంటారు కదా, బాస్ కోపపడ్డాడని చెప్పేసి ఈయన చాలా ఉద్రేకంతో వచ్చి ఎవరి మీద కోపం చూపిస్తాడో తెలుసా? అతను ఏం చేయలేడు. ఎవడరా లోకం ఇంట్లో భార్య చిరాగ్గా మాట్లాడతాడు, కోపపడిపోతుంటాడు. ఆయా మేము తక్కువ తిందనుకుంటున్నారా? తన కోపం ఎవరో చూపిస్తే తెలుసా? తన భర్తను ఏం చేయలేక పిల్లలు కూడా వస్తుంది. పిల్లలు ఏం తక్కువ తిన్నారనుకుంటున్నారా? పిల్లల కోపం ఏం ఎవరి మీద చూపిస్తుంటారు? కుక్క మీదో ఒక పిల్లి మీదో వారి ప్రతాపం చూపి వాటిని కొడితే ఆ ఏం చేయాలి అర్థంగా కరిచేసిపోతాయండి. అది జరుగుతుంది. అందుకని సాధారణంగా మన అందరికీ కూడా ఏ టైంలో కోపం మొత్తం చెప్పండి. మీకు ఒక మాట చెప్తాను. ఏ టైంలో అందరికీ కోపం మొత్తం చెప్పండి. బాగా కోపం వచ్చే సమయం ఎప్పుడో చెప్పండి. అంటే మనకి ఎప్పుడైనా అన్యాయం జరిగినప్పుడు, నష్టం కలిగినప్పుడు కోపం వస్తుంది. మీకు ఏదన్నా మీది ఎవరిదైనా పట్టుకుపోతున్నప్పుడు, నష్టం కలిగినప్పుడు కోపం వస్తుంది. సాధారణంగా అందరికీ కోపం వస్తుందండి. ఏ టైము ప్రత్యేకించి చెప్పమంటారా? 12 దాటిన తర్వాత 12:30, 1 గంట అయిపోయే సమయానికి ఆ టైంలో ఇంకా కూర ఉండకపోతే, ఇంకా వంట రెడీ అవ్వకపోతే ఈ లోపల ఆకలి కేకలు, అట్లనే ఆకలి కేకలు అంటారు. ఆ సమయంలో చాలా కోపం వస్తుందండి. ఇంత ముద్దు తినేస్తే నిజమా కాదో చెప్పండి. సరిగ్గా టైంలో ఎంత కోపం వస్తుందో అర్థమైందండి. నాకు ఓ మాట చెప్తాను. బయట నుండి ఇంటికి వచ్చిన తర్వాత చిన్న కోపం వస్తుంది. అప్పుడు మళ్ళీ కాసేపే మళ్ళీ అది ఎందుకో తెలియదు. ఇంటికి బయట నుండి వచ్చిన తర్వాత కోపం వస్తుంది. ఇలాంటి కోపం ఎవరికైనా ఉంటుందేమో, మరి నాకు ఉంటుంది. ఆ భోజనం టైంలో కోపం వస్తుంది, ఆ సమయానికి భోజనం లేకపోతే. అందులో బట్టి ఇక్కడ సమాచారం ఏంటంటే మన కోపాన్ని ఏం చేయాలి చెప్పండి? కంట్రోల్ చేసుకోవాలండి. మరి గ్రంథంలో మనం కొన్ని సంగతులు ఆలోచన చేస్తే, కీర్తన గ్రంథంలో 37వ కీర్తన 8వ వచనం చదివితే అక్కడ ఏముందంటే,
కోపమును మానుము, ఆగ్రహము విడువము అని ఉందండి. ఇక్కడ ఉందా మాట? సామెతలు కీర్తన గ్రంథంలో 37 కీర్తన 8వ వచనంలో ఆ సమాచారం ఉందండి. కోపము మానము, ఆగ్రహము, అంటే కోపం కంటే ఆగ్రహం కొంచెం ఎక్కువ అనమాట. అర్థమవుతుందండి? కోపం మానే, ఆగ్రహం విడిచిపెట్టు. అది నీ శత్రువు, అది గుర్తుపెట్టుకో. ఎందుకని? నీ శాంతం నిన్ను రక్షిస్తుంది, నీ కోపమే నిన్ను నాశనం చేస్తుంది, గుర్తుపెట్టుకో. ఆ తర్వాత ప్రసంగ గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో ఆత్రపడి కోపం పడొద్దు అంటున్నాడు, తొందరపడి కోపం పడొద్దు అంటున్నాడు. ప్రసంగ గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనంలో మాట ఉందండి. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖనివాసం చేస్తుందట సార్. ఎవరింట్లో ఉంటూ ఉందండి కోపం? బుద్ధిమంతుల ఇంట్లో ఉంటుందా? బుద్ధి లేని వారి ఇంట్లో ఉంటుందంట. ఎవరింట్లో ఉంటుందంటుంది కోపం? సుఖనివాసం చేస్తుందండి. ఎవరింట్లో? ఇంతకీ ఇల్లేదు. ఎందుకని? నీ హృదయంలో అది నివాసం చేస్తూ ఉంటుంది. బుద్ధిమంతుల ఇంట్లోనా, బుద్ధి లేని వాళ్ళ ఇంట్లో నివాసం చేస్తుంది అది. ఎందుకని? అక్కడ చెప్తున్న గ్రంథం చూడండి. బుద్ధిమంతుల ఇంట్లో నువ్వు నివాసం చేద్దాడు ఎక్కడ అంటే ఆత్రంగా కోపపడడం, అది బుద్ధిహీనత. అదే విషయాన్ని 14వ కీర్తన 17వ వచనంలో మాట చూడండి. 14వ కీర్తన గ్రంథం 14వ కీర్తన చూడండి. 17వ వచనం చదివితే 14:17 నేను తప్పు చెప్పానా? సామెతలు అండి, సామెతలు చదవండి అయితేనే. సామెతల గ్రంథము 14:17 చదువుదాం అయితే. 14:17 ఉందండి. త్వరగా కోపపడేవాడు మూఢత్వం చూపును. నువ్వు త్వరగా కోపపడుతున్నావా? చీటికి మాటి కోపం వచ్చేస్తుందా? కోపం ముక్కు మీద ఉందా? వెంటనే కోపం వచ్చేస్తుందా? కొంతమంది కోపంతో ఎంత ఊగేస్తారో తెలుసా అండి? కొంతమంది కోపం వచ్చిందంటే మాటకు ముందు మాట తర్వాత బూతొస్తుందండి. మాటకు ముందు, మాట్లాడే ముందు మాట అయిన తర్వాత ఏమొస్తుందండి? అదిగో కోపపడడానికి కానీ పాపం చేయొద్దని గ్రంథం చెప్తుంది. మాట్లాడడం పాపం, అలా బూతులు మాట్లాడడం పాపం. అందును బట్టి కోపం అనేది మూర్ఖుల దగ్గర ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. మన మూర్ఖులు అన్నమాట ఆత్రంగా కోపపడుతున్నామంటే దానికి ఒక పద్ధతి ఉంది. అదేందండి? బాగా కోపం ఎక్కువ చెప్పారు కదా నేను సూత్రం. 100 అంకెలు లెక్క పెట్టండి, ఏమవుతుంది అది? బీపీ చూసారా? బీపీ ఏమవుతుంటుందండి? ఇలాగా పెరిగిపోతుంటుంది. బీపీ మిషన్ చూసారా? ఈ 100 అంకెలు లెక్కట్టుగా ఏమవుతుంటుంది చెప్పండి? బీపీ డౌన్ అవుతుంటుంది అనమాట, డౌన్ అవుతుంటుంది. అది 100 అంకెలు లెక్కటండి ఎవరైనా, వెంటనే తగ్గుతుంది. ఆ ఉద్రేకంలో ఏం చేస్తామో తెలియదు. ఆ కాసేపు కంట్రోల్ చేసుకోండి. కాబట్టి ఇక్కడ సమాచారం ఏంటంటే ఆత్రపడి కోపం పడొద్దు అంటున్నాడు. ఆ తర్వాత ఎఫెసు పత్రిక 4:28 మాట ఏంటంటే, 4:28 ఏముందంటే, కోపపడండి కానీ పాపము చేయకండి. కోపపడాలి. కోపం అంటే మంచి కోపం గురించి మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు కోపపడతాం తప్పు చేసినప్పుడు, ఇదేం పని అని కోపపడతాం. కానీ ఏం చేయొద్దు అంటున్నాడు? పాపం ఎలా చేస్తాం చెప్పండి? నోటి మాటల ద్వారా నోరు జారేస్తాం, ఒక్కోసారి నోటి మాటల ద్వారా పాపం చేస్తాం, ఒక్కొక్కసారి దుర్భాషలు ఆడతాం, బూతులు ఆడతాం, ఒక్కోసారి ఏం చేస్తాం? చేయి చేసుకుంటాం లేకపోతే అని. అదిగో కోపపడండి కానీ ఏం చేయొద్దన్నాడు? సరే, నీకు ఎవరి మీద కోపం ఉంటే ఇంకో మాట చెప్పాడండి. సూర్యుడు అస్తమయ సమయానికి వారి మీద ఏమి ఉండకూడదు? ఉదయం ఓ వ్యక్తి మీద కోపం ఉందనుకుందాం, ఉంది, మంచిదే. సూర్యుడు అస్తమిస్తాడంటే అర్థం ఏంటి? సాయంత్రం 6 దాటింది, చీకటి పడుతున్నాను, కానీ ఆ వ్యక్తి మీద ఏమి ఉండకూడదండి? ఒకవేళ కోపంతో మనం పడుకున్నాం అనుకో, ఆ రాత్రి ఆ కోపం ఏం చేస్తుందంటే గర్భం దాంచి పిల్లలకి అనేస్తుందండి. కోపం ద్వేషంగా, ఆ ద్వేషం పగగా, ఆ పగ ప్రతీకారం తీసుకునేట్లుగా అది నరహత్యకి దారితీస్తుంది. కయ్యూను కోపంతో పడుకున్నాడు, ఆ కోపం ద్వేషంగా మారింది, ఆ ద్వేషం పగగా మారింది, ఆ పగ ప్రతీకారం తీసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంది. సమయం దొరికింది, ఒకరోజు తన తమ్ముడిని చంపేసింది. కయ్యూను కోపం. అర్థమవుతుందండి? కాబట్టి ఇక్కడ సమాచారం ఏంటంటే, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదనే మాట ఎఫెసు పత్రిక 4వ అధ్యాయము 28వ వచనంలో
ఉంది. యాకోబు పత్రిక 1:19 ఏముందంటే, మాట్లాడని నిదానించండి, వినడానికి వేగిరపడండి, కోపించడానికి నిదానించండి అనే మాట ఉంది. నిదానించాలంటే కోపించడానికి కొంచెం నిదానించు, కోపించడానికి నిదానించు. ఎంతమంది నిదానిస్తారండి? కొలస్సీ పత్రిక 3:9 కోపాన్ని చంపేయండి అని ఉంది అక్కడ. కోపాన్ని చంపపోతే కోపం ఏం చేస్తుంది? పావుని చంపేయండి అంటాం. ఎందుకు చంపేయమంటాం చెప్పండి? చంపపోతే నేను చంపుతుంది. కోపానికి కొన్ని ఏం చేయాలి? చంపాలి. కొలస్సీ పత్రిక 3:9 మాట ఉందండి, కోపాన్ని చంపేయండి. అక్కడ చంపవలసినటువంటి లిస్టులో కోపం కూడా ఉందండి. కోపాన్ని చంపపోతే నేనేం చేస్తుంది? చంపుతుంది. అందును బట్టి ఈ ఉదయకాల సమయంలో ఒక ఉదాహరణ మీకు గుర్తు చేస్తాను. బైబిల్లో అతను ఎవరంటే, ఇశ్రాయేలీయుల జాతీయ నాయకుడు, మహాభక్తుడు. ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు వారి ముందుండి నడిపించినటువంటి జాతీయ నాయకుడు, మహానాయకుడు, గొప్ప భక్తుడు. అతను ఎవరో కాదు, చెప్పండి, మోషే. ఎవరండి ఆయన? మోషే సంఖ్యాకాండం 12:3 దేవుడే ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? మోషే ఈ భూమి మీద ఉన్న వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు అన్నాడు సంఖ్యాకాండంలో. ఎలాంటి వాడండి ఈయన? భూమి మీద ఉన్న వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు. సాత్వికుడు అంటే అర్థమైందా? చేతగాడు కాదు అక్కడ అర్థం. సాత్వికుడు అంటే ఎన్ని మాటలైనా సహిస్తాడనమాట. ఎన్ని మాటలన్నా. మీకు నేను చాలాసార్లు ఉదాహరణ చెప్తాను చూడండి, సాత్వికుడు ఎలా ఉంటాడో. ఇప్పుడు ఈ రోకల బండ కానీ, ఉప్పుతాత కానీ ఇది అంటుంటారు కదా, వాటి కాళ్ళు తగిలితే ఏం చేస్తాయండి? కాళ్ళు తగలగానే ఏమైపోతున్నాయి చెప్పండి? తాజ్పాకు కాలు తగిలితేనో, తాజ్పాకి కాలు తగిలింది, నీ కాలు ముడిచిపోందా, సర్రమ లేచి ఎవడరా నువ్వు అని చెప్పేసి ఏం చేస్తుంది వెంటనే? క్రైస్తవుడు ఎలా ఉండాలంటే, తాజ్పావులకు పడగెత్తేసి బుసలు కొట్టేసి కాటడానికి ప్రయత్నం చేయకూడదు. మరి ఏం చేయాలా? రోకల బండ్లో ఏమైపోవాలి చెప్పండి? అదండి క్రైస్తవ జీవితం అంటేనే. ఇప్పుడు అలా బ్రతుకుతున్నారా క్రైస్తవులు? మోషే సాత్వికుడు అంటే అలా ఉంటాడు. ఎవరిని తిట్టారనుకోండి ఏమైపోతాడు చెప్పండి? అలాంటి మహాసాత్వికుడు తను మళ్ళాంటి మనిషే కదా మోషే కూడా. అలాంటి సాత్వికుడు కూడా ఒకరోజు సహనాన్ని కోల్పోయాడండి. 30 లక్షల మందిని నడిపించడం అంటే చిన్న విషయమా చెప్పండి? 30 లక్షల మంది ఇశ్రాయేలీయులు నడిపించడం చిన్న విషయం కాదు. అయితే జరిగింది ఏంటంటే, మోషే కోప్పడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయని ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా మోషే ఎప్పుడు కోప్పడ్డాడంటే, మోషే రాజుగారి ఇంట్లో 40 సంవత్సరాలు పెరిగాడు. అర్థమైందండి? పరో కుమార్తె ఈ మోషేని తన కుమారుడిగా ఏం చేసింది? పెంచుకుంది. కానీ పాలిచ్చే తల్లి సంరక్షణలోనే పెరుగుతున్నాడు. పాలిచ్చే తల్లి మిరియాము తను ఎవరనేది చెప్పేసింది. అర్థమైందండి? మనం ఎవరినో బిడ్డను తెచ్చుకొని పెంచుకుంటే మనం చెప్పకపోతే ఎవరో ఒకరు చెప్తారు, మీ అమ్మ వాళ్ళు మీ నాన్న వాళ్ళు నిన్ను పెంచుకుంటున్నారు చెప్తారు. చెప్పరా? ఏదో రోజు పిల్లలకి తెలుస్తుందండి, తెలియకుండా ఉంటుంది అనుకుంటున్నారా? మోషేకి కూడా సమాచారం అందిన తర్వాత అతనికి అర్థమైంది ఏంటంటే, ఇశ్రాయేలీయుల్ని ఈ ఐగుప్తీయులు బహు హింస పెడుతున్నారు. వారు పనులు చేయించుకుంటూ పనులు చేయకపోతే కొరలతో కొడుతున్నారు. ఈ నరకం చూస్తూ ఉన్నాడు. ఆ బ్లడ్ ఈ రక్తం ఏదైతే ఉందో అతను ఏమైపోతుందండి? మరిగిపోతూ ఉంది. రక్తం మరిగిపోతూ ఉంది. ఒకరోజు వాళ్ళు చూడడానికి వచ్చాడట. చూడడానికి రాగానే ఒక ఐగుప్తీయుడును ఇశ్రాయేలుడును దెబ్బలాడుకుంటుంటే మోషే ఐగుప్తులకి సకల విద్యలు నేర్చుకున్నవాడు. అతను అంత ప్రవీణుడు. అప్పుడు ఈ రక్తం ఆక్క నా జాతోడు నువ్వు కొడతావా అని చెప్పేసి ఆ ఐగుప్తుని ఒక్క దెబ్బ కొట్టాడు. మరి ఏం గుద్దుతాడో ఏం దెబ్బ కొట్టి ఒక్క దెబ్బకి చచ్చిపోయాడు. చచ్చిపోయిన వెంటనే ఆ ఇసుకలో కప్పెట్టేశాడండి. ఇది మోషే కోపమా కాదా?
కోపపడ్డాడంటే తను అనుకున్న విధానంలో ఇశ్రాయేలును రక్షించాలనుకుంటున్నాడు. దేవుడి ఉద్దేశం అది కాదు. దేవుడి ఆలోచన ఒకటి ఉంది మోషే పట్ల. ఇతను తొందరపడ్డాడు. ఆ తర్వాత ఓ 4 రోజులు గడిచిపోయిన తర్వాత ఏంటో మొత్తానికి ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు. మళ్ళా చూడడానికి వచ్చాడు. ఆ వాళ్ళు ఎవరో తెలుసండి, ఇద్దరు ఇశ్రాయేలీలే. ముందు ఎవరు దెబ్బలాడుకున్నారు? ఐగుప్తుడు ఒకడును, ఇశ్రాయేలు ఒకడును. ఆ ఐగుప్తుడు ఇశ్రాయేల్ని బహు బాధ పెడుతున్నాడు, హింస పెడుతున్నాడు, కొడుతున్నాడు. ఈ రక్తం ఊరుకోకుండా ఏం చేసిందంటే పరుగులు తీసింది. ఆ ఐగుప్తుడిని ఏం చేశాడు? చంపేసి ఇసుకలో కప్పెట్టేశాడు. ఆ తర్వాత ఇద్దరు ఇశ్రాయేలు దెబ్బలాడుకుంటుంటే అన్నాడు, ఈయనైనా వినండి, మీ ఇద్దరు కూడా ఒక జాతి మనుషులే కదా, ఇలా దెబ్బలాడుకోవచ్చా అన్నాడు. అంతే, ఇంకా ఏం చేయలేదు. అంటాడు, మొన్న చంపేసి ఇసుకలో కప్పెట్టేసావు కదా ఐగుప్తుడిని, నన్ను చంపేసా కప్పెట్టేస్తావా అన్నాడు. అంతే. ఇదేట్రా బాబు, ఈ విషయం ఎలా తెలిసిపోయింది? ఇది ఏదో సీక్రెట్ అనుకున్నాను నేను. ఆ విషయం ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే ఫరో కూడా. అప్పుడు ఫరో మోషేని చంపాలనుకుంటే తప్పించుకొని పారిపోతాడు, మిద్యాన్ దేశానికి వెళ్ళిపోతాడు. తర్వాత ఒక 40 సంవత్సరాలు అక్కడ భార్య బిడ్డలతో తన మామ మందలం మేపుకుంటూ ఉంటాడు. తర్వాత దేవుడు అతను పిలిచి ఇశ్రాయేలుని నడిపించడానికి మళ్ళా ఆ యొక్క మిద్యాన్ నుండి బయటికి మళ్ళా రప్పించి మళ్ళా ఐగుప్తుగా తీసుకొస్తాడు. మోషే 120 సంవత్సరాలు బతికాడు. 40 సంవత్సరాలు రాజుగారి ఇంట్లో పెరిగాడు. 40 సంవత్సరాలు మామ ఇంట్లో ఉన్నాడు. ఇంకో 40 సంవత్సరాలు ఎవరితో శ్రమలు అనుభవించాడు? ఇశ్రాయేలుతో శ్రమలు అనుభవించాడు. మోషే కోపపడిన సందర్భం మొట్టమొదటిది అది. ఆ తర్వాత దేవుడు వీళ్ళు నడిపిస్తున్నాడు కదా అరణ్యంలో. 40 సంవత్సరాలు వారు నడిపిస్తున్నటువంటి నాయకుడిగా ఉన్నాడు మోషే. అప్పుడు రోజు రెఫిదీం అనే ప్రాంతానికి వచ్చారు. నేను చెప్పిన సందర్భం అంతా నిర్గమకాండం 2వ అధ్యాయము 11 నుండి 15 వచనాలు మీరు రాసుకోండి. మోషే మొదటిసారి కోపపడిన సందర్భం నిర్గమకాండం 2వ అధ్యాయం 11 నుండి 15. రెండోసారి కోపపడిన సందర్భం మీకు చెప్తాను. మోషే ఒకసారి కోపపడిన సందర్భం చెప్పేశాను. రెండోసారి కోపపడిన సందర్భం చెప్తాను వినండి. ఒకరోజు వాళ్ళు అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళని 30 లక్షల మంది నడిపిస్తున్న నాయకుడిగా ఉన్నాడు. వీళ్ళకి నీళ్ళు అవసరం వచ్చాయి. 30 లక్షల మందికి వాళ్ళకి కావాలి, లేకపోతే వాళ్ళ పశువులకు నీళ్ళు కావాలి. నీళ్ళు అవసరమైతే దేవుడిని అడిగాడు, ఆయన వీళ్ళకి నీళ్ళు కావాలి, మరి ఏంటి సంగతిని అడిగితే దేవుడు చెప్పింది ఏంటంటే అక్కడ అది రెఫిదీం అనే ప్రాంతం. అక్కడ బండను కొట్టాయా, బండ ఉంది కదా, బండను కొట్టు, రాయిని కొట్టు, రాయిలోంచి ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి అనగానే బండను కొట్టాడు, నీళ్లు కూడా వచ్చాయి, వారు సమృద్ధిగా తాగారు. ఆ సందర్భం అయిపోయింది. ఇంకా అరణ్యంలోనే వారు తిరుగుతున్న సందర్భంలో ఇది మరో ప్రదేశం, కాదేశ్ అనే ప్రాంతానికి వచ్చారు. కాదేశ్ అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత మళ్ళా అక్కడ నీళ్ళు అవసరం వచ్చాయి. మళ్ళా నీళ్ళు అవసరం వస్తే మళ్ళీ దేవుణ్ణి అడిగాడు, నాయన ఇంతమందికి నీళ్లు కావాలి కదా, మరి ఏంటి సంగతి, కొంచెం నీళ్ళు నాయనని అడిగితే మళ్ళీ దేవుడు చెప్పింది ఏంటంటే, మోషే అదిగో అక్కడ ఒక బండ ఉంది కదూ, ఆ బండతో నువ్వు మాట్లాడు అన్నాడు. అంతే. ఏమన్నాడండి? మాట్లాడు అన్నాడు. అప్పుడు మోషే ఇశ్రాయేలు మీద చాలా కోపంతో ఉన్నాడు. వాళ్ళంత హింస పెడుతున్నారు మోషేని కూడాను. ఇంత గొప్ప సాత్వికుడు, సహనం కలిగిన వాడు, సహనాన్ని కోల్పోయి మాట్లాడుకుని మాట్లాడేశాడు. ఏమన్నాడు తెలుసా అండి? ద్రోహులారా, ఏమన్నాడు ఇశ్రాయేలీయుల్ని? ఓ ద్రోహులారా, మేము మీకు నీళ్ళు ఇవ్వాలా అన్నాడండి. మేమంటే ఎవరెవరును? మోషేను, అన్నయ్య అహరోనును. ఎవరు నీళ్ళు ఇచ్చేది? వీళ్ళంటే దేవుడు అండి. దాని పరిశుద్ధాత్ముడు ఏమన్నాడంటే మోషే మాట్లాడిన మాటని, మోషే కాని మాట పలికిన మాట 106వ కీర్తన 38వ వచనంలో ఉందండి. 106వ కీర్తన 38వ వచనంలో మోషే కాని మాట మాట్లాడాను అని ఉంటుంది. అక్కడ ఏం మాట మాట్లాడాడు? ద్రోహులారా, మేము మీకు నీళ్ళు ఇవ్వాలా అని చెప్పి కోపంతో బండతో మాట్లాడమంటే ఏం చేశాడు? బండని 2 సార్లు కొట్టాడు. అది మోషే చేసిన తప్పు. మొదటిసారి నీళ్ళు అవసరం సందర్భము రెఫిదీంలో నిర్గమకాండం 17వ అధ్యాయము మొదటి 6 వచనాల్లో ఉంటుంది. కాదేశులో నీళ్ళు అవసరం సందర్భం సంఖ్యాకాండం 20వ అధ్యాయము 7 నుండి 12 వచనాల్లో ఉంటుంది. అందును బట్టి మోషే కోపపడ్డాడు. రెండోసారి కూడా కోపపడ్డాడు. మీకు ఉదాహరణ చెప్తానండి.
మోషే అని ఒక మేకు అనుకుందాం. మేకును గోడ కొట్టేటప్పుడు మేకు వంగిందనుకోండి, దాన్ని మళ్ళా బయటికి తీసి దాన్ని చక్కగా మళ్ళీ లెవెల్ చేసి చుట్టుతోని మళ్ళీ అదే ప్లేస్లో నువ్వు కొడితే ఆ మేకు ఏం చేస్తుంది? వంగిన మేకు మళ్ళా మీరు ఆ గోడకేసి అదే కన్నంలో పెట్టి కొడుతున్నట్టు ఏమవుద్దో తెలుసా మీకు? ఎందుకనే అది ముందు ఎక్కడ వంగిందో? ఈ మోషన్ మేకు ఒకసారి వంగిన మేకు ఎప్పుడు వంగింది? మేకు మీరు చెప్పాలి. ఇప్పుడు ఎప్పుడు వంగింది? ఒక ఐగుప్తుని చంపేసినట్టు కాదు కోపంతో, అప్పుడు వంగింది మేకు. మళ్ళీ ఎప్పుడు వంగుతుంది మేకు? ఇప్పుడు ఇదిగో బండతో మాట్లాడాయి అంటే ఏం చేశాడు? మళ్ళీ మేకు వంగిందా లేదా? వంగింది. అప్పుడు దేవుడు అంటాడు, మోషే నువ్వు నా పరిశుద్ధతనే సన్మానించలేదు, నువ్వు నా పరిశుద్ధతను సన్మానించు, నన్ను ఇన్సల్ట్ చేసావయ్యా. నేనేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు? దేవుడు ఏం చెప్తే అదే మనం చేయాలండి. ఈ ఇష్టానుసారం నా ఇష్టానుసారం చేయడం కుదరదు. పాయింట్ అర్థమైందా మీకు? ఇప్పుడు క్రిస్మస్ అంటున్నారు. క్రిస్మస్ బైబిల్లో దేవుడు ఏమని చెప్పాడా? అది చెప్పకపోతే ఏంటి మీరు చేస్తా ఉంటున్నారు? మీరు చేయకూడదు. దేవుడు చెప్తే చెయ్యి. దేవుడు చెప్పలేనప్పుడు మనం ఏం చేయాలి? దాని గురించి చేయకూడదు. అందులో బట్టి ఇలాంటివి ఎన్నో చెప్పొచ్చు. నేను కావాలనుకుంటే ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ ఇక్కడ సమాచారం ఏంటంటే దేవుడు ఏం చెప్తే అదే మనము చెయ్యాలని మోస చేయలేదు. అయితే తన కోపమే, తన శత్రువు, తన శాంతమే. ఇప్పుడు దాని తగిన ప్రతిఫలం ఏం పొందారో తెలుసా అండి? ఎందుకని తాను చేసిన తప్పుకి ఈ ఇశ్రాయేలు అందరూ కూడా వాగ్దేశానికి వెళ్ళారు. కానీ అంటే వాళ్ళు పెద్దవాళ్ళందరూ అక్కడే రాలిపోయారు సనడం వల్ల. వారి పిల్లలు వెళ్ళారు. కానీ పెత్తలకాయల్లో అంటే ఇశ్రాయేలు ఎంతమంది తెలుసా అండి? యుద్ధం చేయగలిగిన వాళ్ళు ఎంతమంది తెలుసా అండి? 6,03,550 మంది. వీళ్ళకి ఎవరుంటారు? భార్యలు ఉంటారు, ఇంకెవరుంటారు? పిల్లలు ఉంటారు, ఇంకెవరుంటారు? వాళ్ళ అమ్మ బాబు వాళ్ళు మొత్తం కలుపుకుంటే సుమారు 30 లక్షల మంది ఉంటారు. ఈ పెత్తలకాయలు అందరూ కూడా ఇక్కడే రాలిపోయారు. 2 తలకాయలు వెళ్ళాయి అక్కడికి, వాగ్దాన దేశం, కనాన్ దేశానికి. వాళ్ళు 2 ఎవరు తెలుసా అండి? యెహోషువ, కాలేబు మాత్రమే వెళ్ళారు తప్ప వాళ్ళు మంచోళ్ళు కాబట్టి వాళ్ళు వేగి చూడడానికి వెళ్ళి మరి ఏంటిది వారు కనాన్ వారు వేగి చూడడానికి వెళ్ళి మంచి సమాచారం చెప్పడం వల్ల వారు మాత్రం వెళ్ళారు. పెద్ద తలకాయలు 2. మిగిలిన పెద్దవాళ్ళు 6,03,550 మంది ఎందుకు అంటున్నారు? 48 మంది. ఇద్దరు తీయొద్దా మరి? చనిపోయారు. ఇక్కడ 2 మాత్రం వెళ్ళారు. మోషే కూడా పెడతారు కదా, కానీ వెళ్ళాడు అనుకుంటున్నారా? లేదు. ఆ ఒక వచనం చదివించేస్తాను. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము 25 నుండి 27. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 25 నుంచి చూడండి. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. మోషే బతిమాలుతున్నాడు, నాయనా ఆ వాగ్దాన దేశం వెళ్ళడానికి నాకు కొంచెం పర్మిషన్ ఇవ్వా? లేదు మోషే, నువ్వు తప్పు చేసావు, నీకు పర్మిషను. తన కోపమే, తన శత్రువు. ఎంత నష్టపోయాడు మీకు చెప్తాను వినండి. మోషే బండతో మాట్లాడమంటే కొట్టినందుకు ఆ కణాల్లో ప్రవేశించడానికి దేవుడు నిరాకరించాడు. ఎంత బాధ అనిపిస్తున్నాడు ఒకసారి చూడండి. చదువుదాం మాటలు మనము. నేను అద్దరికి వెళ్ళి యొర్దాను అవుతున్న ఈ మంచి దేశం, ఏదో మంచి దేశం, కనాన్ దేశం, మంచి మన్యమును, ఆ లెబానోనును చూసినట్లు దయచేయమని నేను యెహోవాను బతిమాలుకొనగా. ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుడిని బతిమాలుకున్నా, అయ్యా వాగ్దేశం నన్ను పంపించయ్యా కనాన్ దేశానికి అని బతిమాలుకుంటే దేవుడు ఏమన్నాడు తెలుసా అండి? యెహోవా మిమ్మును బట్టి నా మీద కోప్పడి, ఇదిగో మిమ్మల్ని బట్టి మీరు నా మాట వినకపోవడం, నన్ను బాధపెట్టడం వల్ల మీ మీద నేను కోప్పడ్డాను. నా మీద ఎవరు కోప్పడుతున్నారు? ఇప్పుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు మోషే. మీరు నన్ను విసిగించడం వల్ల, నాకు కోపం పుట్టించడం వల్ల నేను కోప్పడ్డాను మీ మీద. మీ మీద నేను కోప్పడినందుకు నా మీద ఎవరు కోప్పడుతున్నారు? ఇప్పుడు దేవుడు కోపడుతున్నాడు. చూద్దామా మాట మనము. యెహోవా మిమ్మల్ని బట్టి, యెహోవా మిమ్మల్ని బట్టి నా మీద కోపడి నా మనవి. ఎన్నోసార్లు మోషే ప్రార్థన చేస్తే దేవుడు మోషే ప్రార్థన ఆలకించాడు. కానీ ఈరోజు నీ ప్రార్థన నేను ఆలకించను అని చెప్పి ఇంకొక మాట చదువుతాం చూడండి. నా మనవి వినకపోయాను, మరియు యెహోవా నాతో ఇట్లనను, చాలును
ఇక ఈ సంగతి గూర్చి నాతో మాట్లాడద్దు. ఇదిగో మోషే, మళ్ళా బతిమాలుతున్నాను ప్రయత్నం చేస్తుంది. ఇక మోషే మళ్ళా కానీ మాట్లాడితే బాగోసమా, ఇక మళ్ళీ మాట్లాడితే నేను ఊరుకోను. ఒకసారి చెప్పాను కదా, మళ్ళా అడిగితే ఇక చాలు, ఇక మాట్లాడొద్దు, ఆగు. ఇక దాని గురించి మాట్లాడితే నేను మళ్ళా మనసు మార్చుకునేవాడిని కాదు. చెప్పాను కదా, నీకు వెళ్ళడానికి పర్మిషన్ లేదు. ఇక అయితే నువ్వు బతిమాలుకుంటున్నావు కదా, నువ్వు పని చేయి. ఒక కొండ చూపించాడు, కొండెక్కు. దాని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 దిక్కులు చూడు. ఆ ప్రదేశాన్ని చూడు, చూసి ఆనందించు. మా కింద వచ్చిన ఉన్నాయండి మాటలు. నీవు యొర్దానును దాటకూడదు, కానీ నీవు పిస్గా కొండెక్కి, ఏ కొండ అండి అది? పిస్గా కొండెక్కి కన్నులెత్తి పడమట వైపును, ఉత్తర వైపును, దక్షిణ వైపును, తూర్పు వైపును తేరి చూడవే నాయనా, కాళ్ళతో చూసుకో. అర్థమైందండి? నా చిన్నప్పుడు ఈ దగ్గరలోనూ మనకు కొండ ఉంది. ఇదో సరదాగా అలా వెళ్ళినప్పుడు ఆ కొండ ఎక్కితే ఏం కనిపించేదండి? తెలియదా మీకు? ఇక్కడ దగ్గరలో కొండ ఉంది కదా, అదిగో ఆ కొండ ఎక్కితే ఏం కనిపించేది చెప్పండి? ఏం కనిపించలేదా? కొండెక్కి పైనుంచి చూస్తే ఎప్పుడు మీరు చూడలేదైతే సముద్రం కనపడుతుంది. మోషే కంటి చూపు తగ్గలేదు, కంటిలో కాళ్ళు బలము. మోషే కంటి చూపు తగ్గలేదు. చూడు నాయనా, చూస్తే చూడడానికే, వెళ్ళడానికి మాత్రం ఎందుకు వెళ్ళకపోయాడంటే కారణం ఏంటి? బండతో మాట్లాడంటే ఏం చేశాడు? 2 సార్లు ఆ బండ క్రీస్తుని కొరింథీ పత్రికలో ఉంది. యేసు ఒకసారి సిలువ పడతారు, మళ్ళా ఆయన సిలువ వేయబడరు. కాబట్టి మోషే చేసిన తప్పును బట్టి బతిమాలుకున్న దేవుడు అతను ప్రార్థన వెళ్ళలేదు. తన కోపం వల్ల తను నష్టపోయాడండి? కనాల్లో ప్రవేశం దొరకలేదండి. ఆ కనాన్ దేశానికి వెళ్ళకపోయాడు, కానీ పరమకణానికి వెళ్తాడు, పరలోకానికి వెళ్తాడు. దాని గురించి నేను మాట్లాడలేదు నేను. కానీ వాగ్దాన దేశం కోసం 40 సంవత్సరాలు ప్రయత్నం చేసి వెళ్ళకపోతే ఎంత బాధకుంటే చెప్పండి. ఒకడు ఇల్లు కడుతున్నాడు అనుకుందాం, 1 సంవత్సరం నుంచి కడుతున్నాడు. ఇంటిని ఎంతో డబ్బు ఖర్చు పెట్టి అంతా కూడా రెడీ చేసిన తర్వాత రేపు ఓపెనింగ్ అనమాట. ఆ రోజు చచ్చిపోయాడు అనుకుందాం. ఎంత కష్టపడి ఒక రోజు కూడా ఇంట్లో లేడంటే అనేది బాధ కదా చెప్పండి. మోషే పరిస్థితి అలాగే జరిగింది. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు కోసం శ్రమలు అనిపించినటువంటి మోషే, ఈ మహానాయకుడు, ఆ వాగ్దాన దేశంలో అడుగుపెట్టడానికి అవకాశం. కాబట్టి నేను ముగించేశాను. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షని ఎందుకన్నా నాకు తెలియదు. కానీ వాస్తవంగా ఆలోచన చేస్తే మోషే కోపమే తన శత్రువుగా ఉండి ఏం పోగొట్టేసింది చెప్పండి? వాగ్దాన దేశాన్ని వెళ్లకుండా ఆపేసింది. ఏంటి ఆపేసింది? మోషేలో ఉన్నటువంటి కోపము. అదే శాంతం కలిగి ఉంటే ఆ శాంతమే తను రక్షించను. ఆ వాగ్దానాన్ని కూడా అందరితో పాటు ఆ పెద్దలకైనటువంటి యెహోషువ కాలువలతో పాటు వెళ్ళగలిగేవాడు. మహానాయకుడైనా వెళ్ళలేకపోయాడు. దేవుడు తప్పు చేస్తే ఎవరిని ఊరుకోడండి, ఎవరికి కొమ్ములు లేవు. అందుని బట్టి ఏం చేయాలి చెప్పండి? మనము కోపాన్ని అదుపులో ఉంచుకోవద్దా? ఎవరెవరో శత్రువులు కాదండి, పేర్లు చెప్తారు. వాళ్ళు కదా అసలైన శత్రువు. నీ అసలైన శత్రువు నీలోనే ఉన్నాడు. ఎవరో శత్రువు? కోపము. చెప్పండి ఈ సామెత మళ్ళీ ఒకసారి. తన కోపమే, చెప్పండి ఒకసారి. తన శాంతమే. ఇంటికి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. తన కోపమే తన శత్రువు. అలా అనకంటే ఇంకో మాట అంటే బాగుండదేమో. నా కోపమే నా శత్రువు, నా శాంతమే నాకు రక్ష అనుకుంటూ వెళ్ళండి. ఎవరినో అనడం ఎందుకు? నా కోపమే నాకు శత్రువు, నా శాంతమే నన్ను రక్షిస్తుంది, నన్ను కాపాడుతుంది. నా కోపమే నన్ను నాశనం చేస్తుంది. మోషేని నాశనం చేసేసింది. కాబట్టి నేను కోపపడకుండా కోపాన్ని అదుపులో కంట్రోల్ చేసుకుంటాను. ఒక్క మాట గుర్తెట్టుకోండి, కోపం ఎలా ఉండాలో చెప్తాను వినండి. చెరువులో నీళ్లు ఉన్నాయి, కాలువలో నీళ్ళు, లేకపోతే నదిలో చిన్న నీళ్లు ఉన్నాయి. ప్రవహిస్తున్న నీళ్లు ఎలా ఉంటాయి చెప్పమంటారా? పాత నీరు అంతా పోతుంటే కొత్త నీరు. ఆ నీళ్లు స్మెల్, వాసన, దుర్వాసన ఏమి రాదండి, స్వచ్ఛమే నీళ్లు. పాత నీళ్ళు పోతుంది. చెరువులో నీళ్ళు ఎలా ఉంటాయి చెప్పమంటారా? చెరువులో నీళ్లు వాసన బాగోదండి, దుర్వాసన వస్తుంది.
అవి కథలు. మన కోపం ఇప్పుడు ఎలా ఉండాలంటే ప్రవహించే నీళ్ళ ఉండాలి తప్ప, అంటే రావాలి చెరువులో నీళ్ళు ఒక స్టాక్ అయిపోయి ఉండిపోకూడదు. నా పాయింట్, మా ఉదాహరణ మీకు అర్థమైందా? ప్రవహించే నీళ్ళలో కోపం రావాలా? రావాలి. పోవాలా? నదిలో నీళ్ళు ఎలా ఉంటాయి? ప్రవహిస్తుంటాయి. మరి చెరువులో నీళ్ళు ఎలా ఉంటాయి? అవి ఎక్కడికి పోవండి, స్టాక్ అయి ఉంటాయి. అలా ఉండకూడదు కోపం, మన హృదయంలో అలా ఉండకూడదు. రావాలి. ఎవరి మీద కోపపడ్డారు వదిలేయాలంతే. నేను చాలా సంతోషపడుతుంటాను కొందరిని చూసి. నిన్న ఏదో గొడవ వచ్చింది, సమస్య వచ్చింది, జుత్తులు పడేసుకున్నారు, గోడుతో రక్కేసుకున్నారు, పొద్దున్న లేసి ఇద్దరు కలిసి పళ్ళు పోతున్నారు. ఇది మంచి వాళ్ళు అంటారా చెడ్డలు అనుకుంటున్నారు? మీరు ఏదనుకుంటున్నారు? అబ్బా నిజంగా నేను చెయ్యొద్దాను పెట్టాలి. ఇది దేవుని మనసు అండి. ఇది ఇద్దండి క్రైస్తవుడు అంటేనే. వాళ్ళని నేను చూశాను, నేను చాలా సంతోషపడతాను. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. నేను అలా ఉండడం మంచిదంటారా చెడ్డదంటారా? నేను దెబ్బలాడుకున్నారంటే రాత్రి ఇంకేం లేదు వాళ్ళకి, ఒకరి మీద ఒకరికి. ఒకళ్ళు కోపం ఉంటే మాట్లాడుకుంటారా? నా తాసిపోం బాగా అది 6 నెలలు ఉంటాను, నేను సంవత్సరం ఉంటాను, నేను మళ్ళీ దాంతో మాట్లాడను. ఏమ్మా తల్లి మీ ఎదుర్కొంటున్నా ఆవిడ రావలేదని అడిగితే అంటదే అమ్మా దాంతో మాట్లాడిన 6 సంవత్సరాలు ఉందండి. 6 సంవత్సరాలు మాట్లాడలేదా? నువ్వు దేవుని బిడ్డవా? వెంటనే మాట్లాడాలా. అది క్రైస్తవుడు అంటేనే. నేను అన్నది రైటేనండి, అది క్రైస్తవుడు అంటేనే. కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. దేవుడు మీకు సహాయం చేయను కాక.